హాయ్ హలో ఫ్రెండ్స్, క్విక్ అండ్ ఈజీగా మనం రొయ్యల పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు మీకు ప్లేట్లో పెట్టి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాక స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి. బాండీ మీన్స్ కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లోనే ఆనియన్స్ ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. అవి వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కనే ఇంకొక కళాయి పెట్టుకొని దాంట్లోనే మనం రొయ్యలు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి ఆయబెట్టుకోవాలి. తర్వాత ఒక దంచుకునే దాంట్లో యాలకులు వేసి మనం దంచుకోవాలి బాగా. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందాక మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. అది కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్లోనే అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. చూడండి, వేయించుకున్నాం కదా, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్, అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. చెప్పే కదా, పసుపు ఉప్పు వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకోవడం మీన్స్ ఆయబెట్టుకోవాలి. తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత దాంట్లోనే టమాటా కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. లేదు తినాలి మాకు ఓకే అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దాంట్లోనే మనకి కొత్తిమీర పుదీనా వేసేసి వేయించుకోవాలి. చూసారా, వేస్తున్నాను కదా, అలా వేయించుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలబెట్టుకోవాలి. దాంట్లోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ అవి కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టడానికి ఇందాక అది ఆయబెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు కూడా ఈ కుక్కర్లో వేసేసుకొని అంతా ఒకసారి కలబెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలా వేసుకొని, మీకు అదే క్వాంటిటీ తెలుస్తుంది కదా, అట్లా వేసుకొని పెట్టుకోండి. లాస్ట్లో రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేయాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి, కుక్కర్ మూత పెట్టేసుకుంటే మన యమ్మీ రొయ్యల పులావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన రొయ్యల పులావ్ రెడీ అయిపోతుంది. నేనైతే తినేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో వండుకొని ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.